డబ్బు కొట్టు లాపట్టా పట్టు అనే నినాదంతోనే ఇటు అరోరా గ్రూప్స్ అక్రమాలకు పాల్పడుతోంది. మరి ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడినటువంటి అరోరా గ్రూప్ అక్రమాలకు సంబంధించి పూర్తి విశ్లేషణని మా కొలీగ్ వంశీ న్యూస్ రూమ్ నుంచి కంటిన్యూ చేస్తారు. వంశీ, ఓవర్ టు యూ. సుధా, గుడ్ ఈవినింగ్. మనం చూస్తూ ఉంటాం, నిన్న మొన్నటి వరకు నకిలీ డాక్టర్ల వ్యవహారం చూసాం, నకిలీ డాక్టర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళను చూసాం, ఆ డాక్టర్లు ఆపరేషన్లు చేసే ఉదంతాలు కూడా మనం ఎన్నో చూసాం. కానీ ఇప్పుడు మనం చూస్తున్న అరోరా లీగల్ సైన్సెస్ కాలేజీ ఏదైతే ఉందో, పేరులో లీగల్ ఉంది కానీ ఇక్కడ నడిచే దందా అనేది ఇల్లీగల్ అనేది సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. మన రిపోర్ట్ను చూస్తే ఒకసారి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా వాళ్ళు లా చేయాలన్నా, ఏదైనా ఎడ్యుకేషన్ చేయాలన్నా ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆ శాఖ నుంచి తీసుకున్న తర్వాతే వాళ్ళు ఆ కోర్సులను పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎటువంటి నిబంధనలు పాటించట్లేదు. ఆ నిబంధనలకు తూట్లు పొడిచి వీళ్ళు కాలేజీకి వెళ్లకుండా, కనీసం ఆ కాలేజీ ఎక్కడుందో చూడకుండా క్యాష్ కొట్టు లాపట్టా పట్టు అన్న చందంగా వీళ్ళ చదువులు తయారవుతున్నాయి. చట్టాన్ని పరిరక్షించాలి అంటే లేదు, ఆ కోర్సును పూర్తి చేయాలంటే సెక్షన్లు చదవాల్సి ఉంటుంది, బుక్కులు తిరగేయాల్సి ఉంటుంది. ఇక్కడ బుక్కులు తిరగేయాల్సిన అవసరం లేదు, నోట్ల లెక్కలు చూపిస్తే చాలు ఆ పట్టా చేతికొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన గ్రౌండ్ రిపోర్ట్లో మనం క్లియర్గా చూసాం, అక్కడ ఏం జరుగుతుందో, ఏ విధమైన దందా జరుగుతుందో క్లియర్ కట్గా కనిపించింది. అరోరా లీగల్ సైన్స్ అంటే ఇక్కడ లీగల్ సైన్స్ కాదు, ఇల్లీగల్ సైన్స్ అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నెలలు కష్టపడి ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు చాలా మంది ఉంటారు. ఒక్క నిమిషం నిబంధనతో వాళ్ళను హాల్లోకి అంటే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించని సందర్భాలు చూసాం. కానీ ఇక్కడ విద్యాశాఖ ఏం చేస్తుంది, సంబంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అనే అంశం కూడా తెరపైకి వస్తుంది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి, ఎగ్జామ్కి సంబంధించి ఒక్క నిమిషం నిబంధనను ఇంత ఖచ్చితంగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ అంశాలు మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇంత యథేచ్ఛగా దందా కొనసాగుతుంటే ఏం చేస్తున్నారు అన్న అంశాలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇక రకరకాల అంశాలు ఈ కాలేజీ చుట్టూ తిరుగుతున్నాయి. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళందరూ కూడా ఉదయం ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, లా పట్టాలు పట్టేసుకుంటూ ఉంటారు. పేరుకి ఎల్ఎల్బి అని తగిలించుకుంటారా? నిజంగా ప్రాక్టీస్ చేయకుండా లాయర్ అవ్వటం అనేది సాధ్యమవుతుందా? సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ లేకుండానే వీళ్ళు వెళ్ళి మాట్లాడతారా? అసలు చట్టం గురించి ఏమీ తెలియకుండా వీళ్ళు ఎందుకు ఎల్ఎల్బీలు కావాలనుకుంటున్నారు, ఎందుకు లాయర్లుగా సమాజంలో చలామణి అవ్వాలనుకుంటున్నారు అనే అంశాలు ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగులుతూ ఉన్నాయి. ఆ కాలేజీలో మాత్రం మనం చూసిన రిపోర్ట్ని బట్టి చూస్తే ఎక్కడా కూడా నిబంధనలు పాటించట్లేదు. ఆ నిబంధనలు పాటించని కళాశాలలపై ఎక్కడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేది కూడా విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, సమాజంలోని మేధావులు కానీ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘం నాయకులు నవీన్ గారు, అదేవిధంగా సైదులు గారు, ప్రముఖ అడ్వకేట్ ఉన్నారు. సైదులు గారు నమస్కారం. నమస్కారం. సైదులు గారు, నా వాయిస్ వినపడుతుందా? ఐఎమ్ ఆడిబుల్? వినపడుతుంది సార్, వినపడుతుందండి. సో మీరు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఎలా ఉంటుంది కోర్సు ఏంటి అనేది మీకు క్లియర్ గా తెలుసు. సెక్షన్లు చదవాల్సిన విద్యార్థులు అయ్యి ఉంటారు. ఆ తర్వాత ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఇవేవీ లేకుండా డబ్బుంటే చాలు లాయర్ అయిపోవచ్చు అన్న సందర్భాన్ని మనం ఈ అరోరా లీగల్ సైన్సెస్ లో చూస్తున్నాం. సో ఏంటి అసలు ఏ విధమైన చర్యలు తీసుకోలేకపోతున్నారా? ఇటువంటి లా చేసి సమాజంలోకి వచ్చిన వాళ్ళను ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు అసలు? వాస్తవంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 1961 అడ్వకేట్ యాక్ట్ ప్రకారం కావచ్చు, అదేవిధంగా బార్ కౌన్సిల్ ఇండియా నిబంధనల ప్రకారం కావచ్చు, లా అనేటువంటిది, ఎల్ఎల్బి అనేటువంటిది ఖచ్చితంగా ఒక రెగ్యులర్ కోర్సు మాత్రమే తప్ప ఎల్ఎల్బిలో డిస్టెన్స్ కానీ, అదేవిధంగా ఓపెన్ కానీ ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. చాలా సుస్పష్టంగా ఇది 1961 అడ్వకేట్ యాక్ట్ చాలా స్పష్టంగా ప్రకటించింది. అంటే రెగ్యులర్ లా డిగ్రీ అంటే ఖచ్చితంగా 100% కళాశాలకు హాజరు కావాలనేటువంటి నిబంధన చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి 2024లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ నెంబర్ 13 ప్రకారము ఒక నకిలీ లా పట్టాలను అరికట్టడానికి అటెండెన్స్ తప్పనిసరి చేసింది. ఆ సర్క్యులర్ ఏం చెప్తుందంటే 2024 సర్క్యులర్ నెంబర్ 13 ఏం చెప్తుందంటే, ఒకవేళ గనక విద్యార్థి ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి గనక ఎల్ఎల్బి చేయాలనుకుంటే ముందస్తుగా ఖచ్చితంగా తను ఎంప్లాయ్ అని ఒక అఫిడవిట్ ను
ఆ సంబంధిత అవును, కళాశాలలో కానీ అసలు ఆ సంబంధిత శాఖలను సంప్రదిస్తున్నారా, ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకుంటున్నారా అంటే అవి ఏవి కూడా కనిపించట్లేదు కదా సార్. ఆ ఎన్ఓసి అలాంటి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది ఏంటంటే వీళ్ళకు అరోరా లా కళాశాలకు ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు కావచ్చు, ఆ యొక్క 1961 అడ్వకేట్ యాక్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏం వర్తించవండి. వీళ్ళకి ఒకటే తెలిసింది ఏంటంటే స్పష్టంగా వీళ్ళు అరోరా లా కళాశాల అటువంటిది ధన దాసోహానికి చాలా స్పష్టంగా అది ఆకర్షితులవుతున్నది చాలా స్పష్టంగా కనపడతారు. కానీ ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి సైదుల్ గారు. ప్రతి కాలేజీకి కూడా ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది, విద్యార్థులకు సంబంధించి కానీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీకి సంబంధించి కానీ ప్రతి సంవత్సరం ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో మేనేజ్ చేస్తూ ఉన్నారా? అధికారుల ధనదాహమే ఇటువంటి కాలేజీలకు ఒక వరంగా మారుతుందా, దోపిడీకి కారణం అవుతుందా, లేదంటే అధికారులు కూడా ఈ దోపిడీలో భాగస్వాములు అయ్యారని అనుకోవచ్చా? సార్ 100% మీరు అన్నటువంటిది వాస్తవము. ఇందులో మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారుల యొక్క అవినీతి కూడా, వాళ్ళ దాసులం కూడా 100% ఉంది. ఇక్కడ మీరు అన్నటువంటి పర్మిషన్లు కాగితాల మీద కనపడతాయి. ఇంత పెద్ద చాడభారతం చాలా స్పష్టం. ఇంతమంది మా కళాశాలలో టీచింగ్ అని చెప్తారు, ఇంతమంది మా కళాశాలకు విద్యార్థులు అటెండ్ అవుతున్నారని చెప్తారు. కానీ ఆ కళాశాలలో పోయి చూస్తే ఎవరు ఏ విద్యార్థులు కనపడరండి, ఏ ఫ్యాకల్టీ కనపడదు. వీళ్ళు ఏం చేస్తారు, ఆ అధికారులు కూడా ఈ కళాశాలకు వచ్చి ఇన్స్పెక్షన్ చేయరండి. వీళ్ళే ఫైల్ యూనివర్సిటీకి తీసుకొని పోయి ఫైళ్ళ మీద సంతకాలు చేసుకొని వస్తారు. అంటే చాలా స్పష్టంగా ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే డబ్బు ఉంటే చాలు ఏదైనా సరే ఏదైనా చేయవచ్చటువంటిది ఈ యొక్క అరోరా కళాశాల యాజమాన్యం. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి. మీరు అంటున్నారు అధికారుల ఇన్స్పెక్షన్ ఖచ్చితంగా కాలేజీకి రారు చేయరు అంటుంటే రకరకాల అంశాలు ఇక్కడ మనం మాట్లాడుకుంటే ముందుగా అసలు ఆ విద్యార్థులు ఎవరైతే పట్టాలు పొందుతున్నారో ఆ విద్యార్థులన్నా ఆ కాలేజ్ ఎక్కడుందో కూడా తెలిసే పరిస్థితులు కూడా కనిపించట్లేదు అనేది వినిపిస్తున్న మాట. సో ఎందుకు అసలు, అంటే ఇది ఒక ప్యాషన్ కోసం చేస్తూ ఉంటారా, లేదు సమాజంలో ఒక గుర్తింపు కోసం చేస్తూ ఉంటారా? ఎందుకోసం ప్రభుత్వ ఉద్యోగులు అసలు ఈ పట్టా కోసం ఇంతగా తాపత్రయపడటానికి, ఇంత ఇల్లీగల్ వ్యవహారాలు జరపడానికి కారణం ఏంటంటారు? అసలు ఎందుకు వాళ్ళకి ఎందుకు అవసరం ఈ పట్టాలు? వాస్తవానికి ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ ప్రొఫెషనల్ ఇది కోర్స్ ఏంటంటే ప్రొఫెషనల్ కోర్స్ సార్. ఈ ప్రొఫెషనల్ కోర్సు చేస్తూ దీన్ని ఏం చేస్తారంటే సర్వీస్ రిజిస్టర్ లో ఎంట్రీ చేయడం ద్వారా ఆ ప్రమోషన్ లో కావచ్చు లేదా లీగల్ పరమైనటువంటి విషయాల లోపల ఏమైనా అవకాశాలు వస్తే వాటిని అందిపుచ్చుకోవడానికి వీటిని ఉపయోగించుకుంటారు. ఇందులో ప్రధానంగా మా దృష్టికి వచ్చినటువంటి విషయాలు చూస్తే అంటే మీరు చెప్తున్నట్టుగా ప్రమోషన్లకు సంబంధించి నిజంగా ఆ ప్రమోషన్ రావాల్సిన వ్యక్తులకు అన్యాయం జరుగుతుంది. ఈ పట్టాలతో వాళ్ళు ప్రమోషన్లు పొందుతూ ఉంటారు. దీనివల్ల అంటే ఆ ప్రమోషన్లప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది, అక్కడ కూడా అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్టే కదా, నిజమైన వాళ్ళకి అన్యాయం జరుగుతున్నట్టే కదా. 100% మీ దృష్టికి ఒక విషయం తీసుకొస్తానండి. ఇదే మన తెలంగాణ హైకోర్టు 2024లో జగన్నాథ్ వర్సెస్ హైకోర్టు రిజిస్ట్రార్ ఒక కేసు నమోదైందండి. అది 2026లో తీర్పు వచ్చింది. మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి ఒక కోర్టు సూపరింటెండెంట్ ఏం చేస్తాడంటే తను సూపరింటెండెంట్ గా ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ తను ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఎల్ఎల్బి అడ్మిషన్ వేస్తారు. ఎల్ఎల్బి అడ్మిషన్ వేసినప్పుడు ఏం చేయాలి, మీరు అన్నట్టుగా ఎన్ఓసి అనేటువంటి ఖచ్చితంగా సంబంధిత న్యాయశాఖ ఏదైతుందో అతను పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకురావాలి. ఎన్ఓసి తీసుకురాకుండా తను లా చేస్తూ ఏం చేస్తారంటే మధ్యంతరంగా నాకు ఎన్ఓసి ఇవ్వండి అని చెప్పేసి న్యాయశాఖకు లెటర్ పెట్టుకుంటే హైకోర్టు తిరస్కరిస్తుంది. హైకోర్టు తిరస్కరించిన తర్వాత కూడా తను ఏం చేస్తారంటే లా కంటిన్యూ చేసి నాకు సర్వీస్ రూల్ రిజిస్టర్ లో ఈ ఎల్ఎల్బిని ఎంటర్ చేయండి అని చెప్పి చెప్తాడు. అప్పుడు హైకోర్టు ఏం చేస్తుందంటే మేము తిరస్కరించినప్పటికీ కూడా మీరు ఆ యొక్క సర్వీస్ రూల్ రిజిస్టర్ లో ఎంటర్ చేయమనేది కాబట్టి విరుద్ధం, మీరు చేసినటువంటి ఎల్ఎల్బి చెల్లని చెప్పేసి ఇదే హైకోర్టు యొక్క డివిజన్ బెంచ్ త్రిసభ్య ధర్మాసనం చలపతిరావు మరియు పి శ్యామ్ కోసినటువంటి ధర్మాసనం 2026 ఏప్రిల్ చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చిందండి. అంటే సైదుల్ గారు మాట్లాడదాం ఒకసారి విద్యార్థి సంఘం నాయకుడు నవీన్ గారు ఉన్నారు, వారి వాయిస్ తీసుకుందాం. నవీన్ గారు, గుడ్ ఈవినింగ్. ముందుగా మరి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో ఉన్నటువంటి అరోరా లీగల్ కాలేజ్ ఏదైతే ఉందో, ఈరోజు విశ్వవిద్యాలయం అనుబంధంగా ఉన్నటువంటి ఈ లా కాలేజీలో నిబంధనలు అనేవి కూడా ఎలాంటివి వర్తించాం. మరి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సపరేట్ యూజీసీ నిబంధనలు ఉంటాయి, సపరేట్ బీసీఐ నిబంధనలు ఉంటాయి. అంటే అసలు ఆ కాలేజీ సొంతంగా రాజ్యాంగాన్ని రాసుకుంది కదా. ఇప్పుడు భారతదేశంలో ఏ విధమైన రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి విద్యా వ్యవస్థలో అదే విధంగా లా కాలేజీలకు ఏవైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనలన్నీ తూట్లు పొడిచి వాళ్ళే సొంత
చట్టాన్ని సొంత నిర్ణయాలను అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. అవన్నీ కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వర్తించవు. ఈ రోజు ఎవరైతే మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం చదువుతున్నటువంటి విద్యార్థులకు మాత్రమే మరి ఈ నిబంధనలను వర్తిస్తాయి. మరి ప్రైవేట్ కాలేజీలో అనుబంధంగా చదువుతున్నటువంటి ప్రతి విద్యా సంస్థలు కూడా ఇలాంటివన్నీ కూడా ఇలాంటివి కూడా కనిపించవు. చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే నా విషయానికి వస్తే ఈ రోజు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో 75% హాజరు శాతానికి నిబంధనలు ఖచ్చితంగా మీరు ఇప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీలోనే చదివారా? మహాత్మా గాంధీ మీరు ఆ యూనివర్సిటీకి సంబంధించి కానీ ఆ కాలేజీకి సంబంధించి కానీ పూర్వ విద్యార్థి మీరు? ఇప్పుడు నేను ప్రజెంట్ కూడా అందులో MLW కోర్స్ చేస్తానండి. నా విషయానికి మీకు చెప్పబోతున్నానండి. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో నేను చదువుతుంటే ఫీజు కట్టేంత వరకు కూడా 65% నిబంధనలు 65+1 మెడికల్ తో పాటు నాకు 75% హాజరుపడుతుంటే 1% లాస్ట్ వర్కింగ్ డే వరకు 1% నన్ను చేయకుండా నన్ను నిర్దాక్షణంగా యూనివర్సిటీ నుంచి డిటైన్ చేసినటువంటి ఇదే వైస్ ఛాన్సలర్ గారు ఇప్పుడే మేము పెట్టినట్టు ప్రోమోలో చూసాం. 400 మందికి 4 కూడా రారు, మరి ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు హిందీ చెప్తారు, పొలిటికల్ సైన్స్ చెప్పేటోళ్ళు తెలుగు చెప్తారని చెప్పేస్తా ఉన్నారు. ఈరోజు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అఫిలియేటెడ్ గా జరుగుతున్నటువంటి ప్రతి రెగ్యులర్ కోర్సు కూడా ఓపెన్ గా మారింది. ఈ రోజు విద్యార్థులందరూ కూడా మహాత్మా గాంధీ చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ ఒక రకంగా, మన అఫిలియేటెడ్ గా చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇంకో రకంగా చెప్పి ఈరోజు విద్యార్థులందరూ కూడా విద్యకు దూరం చేస్తున్న ఈ యాజమాన్యం మరి అరోరా లీగల్ సైన్సెస్ కాలేజ్ ఎందుకు ఒత్తాసు పలుకుతున్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజు గౌరవ VC గారు, రిజిస్టర్ గారు, సంబంధిత ఆఫీసర్ గారు అక్షరమే మౌనం వేయాలి. ఇదే విషయంపై మరి ఐన్యూస్ సంబంధించిన రిపోర్టర్ గారు అడిగితే ఏమంటా ఉన్నాడంటే 400 మంది ఉంటారు కానీ అంత ఉండడం చెప్తాడు. మరి టీచర్ లేనప్పుడు మరి యూనివర్సిటీ ఏం చేస్తుంది? మరి విద్యార్థి కష్టం మీద చేసినటువంటి నిబంధన మరి ప్రైవేట్ కాలేజీలకు ఎందుకు చేయరు అంటే ప్రైవేట్ కాలేజీకి ఒక న్యాయం, గవర్నమెంట్ విశ్వవిద్యాలయం చదువుతున్నటువంటి విద్యార్థులకు మరొక న్యాయం. మళ్ళీ నవీన్ గారు మీ దగ్గరికి వస్తాను. సైదుల్ గారు ఏంటి ఇప్పుడు ఒక రకంగా ఆ కాలేజీ నియమ నిబంధనలన్నీ ఉల్లంఘించింది అనేది సుస్పష్టం. ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేమా? ఎటువంటి సెక్షన్లతో ఈ కాలేజీకి సంబంధించి చర్యలు తీసుకోవచ్చు? ఆ విధంగా ఏమైనా అడుగులు పడుతున్నాయా? సార్ ఇక్కడ ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుసేన్ అనేటువంటి వ్యక్తి, ఇతను 2017-18లో కూడా ఇదే మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీనండి. ఇతను 2017-18-19లో సుమారుగా ఎలాంటి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా పరీక్షలు నిర్వహించుడు, ఈయన వీసీ ఉన్న కాలంలోనే పరీక్షలు నిర్వహించుడు సుమారుగా 102 బ్యాచ్లు 120 మంది విద్యార్థులు నష్టపోయారు. ఇదే హైకోర్టులో మూడు సార్లు రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దాన్ని అమలు చేయమని చెప్పేసి ఆ లాకు పర్మిషన్ తీసుకురమని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని కూడా అమలు చేయలేదు. ఇతని పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వేయడం జరిగింది. ఎన్ని రకాలుగా హైకోర్టు చివాట్లు వేసినప్పటికీ కూడా ఈయన ఏం మాత్రం కూడా మారలేదు. అంటే ఇక్కడ ఒక అంశం కూడా మనం మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు ఆ కాలేజీ యాజమాన్యం ఇటు న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేస్తున్నట్టే చూసుకోవాలి కదా. కోర్టులో బెయిల్స్ తెచ్చుకోవటం కావచ్చు, ఆ కేసులు విచారణకు రాకుండా నిలుపుదల చేయటం కావచ్చు, ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయిగా. సార్ ఇక్కడ ప్రధానంగా ఈ కళాశాలకు సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారులు ఈ కళాశాల పైన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలండి? మహాత్మా గాంధీ యూనివర్సిటీ కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అధికారులే ఆ కళాశాల యొక్క ధనదోషానికి బలైనప్పుడు ఇక ఇంకెవరు కంప్లైంట్ ఇస్తారు? ఎవరు చర్యలు తీసుకుంటారు? కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళతో కలిసిమెలిసి తిరుగుతున్నప్పుడు, వాళ్ళతో ఒత్తాసు పలుకుతున్నప్పుడు, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తున్నప్పుడు, లక్షలాది రూపాయలు పెట్టి హైకోర్టు పై రిట్ పిటిషన్ వేసినప్పుడు వీళ్ళకి కనీసం సోయి ఉండదండి. దాదాపు 2012 ఉండండి, 2012 బ్యాచ్ విద్యార్థులు 5 సంవత్సరాలు, ఒక లా కళాశాల విద్యార్థి అంటే 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. మీరు చెప్తున్న 2016-17 విద్యార్థి 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. కానీ 7 సంవత్సరాలు లా పూర్తి చేసినట్టు. ఇప్పుడు మీరు చెప్తున్న అంశానికి ఇప్పుడు మనతో నవీన్ మాట్లాడారు. ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థి, తనకు హాజరు శాతం తక్కువ ఉండి ఓ మెడికల్ సర్టిఫికెట్ సమర్పించిన తర్వాత కూడా, వాళ్ళకు ఇచ్చిన తర్వాత కూడా తను ఎగ్జామ్స్ కి అలో చేయలేదు, కాలేజీ తన్ని డిటెండ్ చేసిందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరైతే రెగ్యులర్ విద్యార్థులు ఉంటారో వాళ్ళ విషయంలో నిబంధనలన్నీ పాటిస్తున్న యూనివర్సిటీ కావచ్చు, ఆ కాలేజీలు కావచ్చు, ఇటువంటి వాళ్ళను అంటే అసలు కాలేజీ ముఖం చూడరు, ఎక్కడ పుస్తకాలు పట్టరు, నోట్ల కట్టలతో లాపట్టాలు పట్టే వాళ్లకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తూ పోతున్నారు? సార్ చాలా స్పష్టంగా అరోరా లా కళాశాల అనేటువంటిది అది ఒక పెట్టుబడిదారికి సంబంధించినటువంటి కళాశాల. ఈ పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం లోపల, ఈ రాజ్యం లోపల ఎవరినైనా కొనగలిగే శక్తి వాళ్ళకు ఉంటది. ఆ విధంగానే మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారులను కొన్నారు. వాళ్ళు కూడా ధనదాసోహానికి బలయ్యారు. ఇక్కడ ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే సార్, అంటే ఇదే మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చిందండి. బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చినప్పుడు
మరి అదే బయోమెట్రిక్ విధానం అరోరా లా కళాశాల కూడా అమలు కావాలి కదండి. అమలు కాదు. Yeah. ఎందుకు అమలు కావాలంటే అక్కడ ఇంకో స్పష్టంగా చెప్తున్నాం సార్, అక్కడ ఒక తొడుగులు కూడా తయారు చేసారు, రబ్బర్ తొడుగులు తయారు చేసి దానికి తప్పు పెట్టేసి వాళ్ళ ఏలు ముద్రలు తీసుకొని వాళ్ళు వచ్చినా రాకుండా రోజు అటెండెన్స్ వచ్చినట్టు ఆ యొక్క రబ్బర్ ముద్రలతో వాళ్ళే అటెండెన్స్ చేస్తారండి. సో అంటే ఆ కాలేజీలో ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళ థమ్స్ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు రోజు అటెండెన్స్ తీసుకున్న పరిస్థితి. అటెండెన్స్ మ్యానిపులేటింగ్ కూడా కళాశాల వల్ల చేస్తారు. ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారులు తెలుసు, కానీ వాళ్ళ పైన చర్యలు ఉండదు. ఇదే మిత్రుడు నవీన్ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇప్పుడు పీజీ కోర్సు చేస్తున్నాడండి. 65% అటెండెన్స్ ఉంటే ఆ విద్యార్థిని కనీసం పరీక్షలకు అనుమతి లేదు. హాల్ టికెట్ వచ్చిన తర్వాత కూడా, ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత కూడా పరీక్షలకు అనుమతి లేదు. మరి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థికి ఈ 70% నిబంధనలు అటెండెన్స్ వర్తించినప్పుడు అరోరా లా కళాశాలకి ఎందుకు వర్తించదండి? అలా అరోరా లా కళాశాలకి ఏమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? ఏమన్నా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏమైనా స్పెసిఫిక్ కాన్స్టిట్యూషన్ తయారు చేసిందా? లేకపోతే అడ్వకేట్ యాక్ట్ ఏమన్నా స్పెషల్ గా అరోరా లా కళాశాల గ్రూప్ వర్తించిందా? రైట్ థ్యాంక్ యూ సైదుల్ గారు. థ్యాంక్ యూ సైదుల్ గారు, థ్యాంక్ యూ నవీన్ గారు. మొత్తంగా ఆ లా కళాశాల ఎటువంటి బార్ కౌన్సిల్ నిబంధనలను పాటించట్లేదు, ఏదైతే చెప్తూ ఉన్నారో ఇప్పుడు మనం అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశాలన్నింటికి ధనదాహమే తోడైంది. అక్కడ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ఉన్నారు. ఇకనైనా అధికారులు మొద్దు నిద్ర వీడి ఆ కాలేజీపై చర్యలు తీసుకుంటారా, లేదంటే ఈ విధమైన దందానే కొనసాగుతుందా? రాబోయే రోజుల్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి ఆ కాలేజీపై చర్యలు తీసుకోవాలని ఇటు విద్యార్థి సంఘాల నాయకులు, అదేవిధంగా సమాజంలోని మేధావులు కోరుతున్నారు. ప్రభుత్వం ఏం చేయబోతుంది, అధికారులు ఏం చేయబోతున్నారని మాత్రం వేచి చూద్దాం. ఇది ఇవాళ 5:30 క్వశ్చన్ అవర్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.